చెట్టెక్కిన పార్వతమ్మ చూడే అమ్మా కొడుక నాగన్నా నీకే పాపం చేసిన కొడుక నీకే నేరం చేసిండ్రా చిన్ననాడు కొడుక నిన్ను చదువుకుంటా అంటే నీకు పాలు పోసి చదువుకున్నా నా కొడుక పాలు పోసి నిన్ను కూడా చదువుకున్నా కొడుక నాగరాజా నాగరాజా కళ్ళాను తెలవకుంటా నా కొడుక అందుకడు ఇంతవారా నా కొడుకు ఊరి కొడుక నాగరాజా నా ప్రాణం తీస్తావారా కొడుక అలాగనకనేవి నా ప్రాణం పోతే కొడుకో చెట్టు మీదికెళ్ళి కింద పడతారా కొడుక ఈ అలాగనకనే పడగ విప్పి బుస్సు బుస్సు అయినా గుడికి రావడం తీరా కొడుక నాగన్నా కొడుక వద్దు వద్దు కన్న కొడుక నాగన్నా చల్లని తాతి పరవు లేదా కొడుక నీకు దండం పెడతా నీ కాళ్ళు మొక్కుతారా కొడుక ఒక్క పుష్పాన్ని తీసుకొని వెళ్ళిపోతారా కొడుక పుష్పానికి నాకు సెలవీరా కొడుక నాగన్నా కొడుక ఊరి కొడుక నాగరాజా నీ నాన్నతోటి పంట బంధం కట్టుకోరు కొడుకు ఇన్నేళ్ళు తిరుక్కుంటే వచ్చిన కొడుక 3 గడియల్లా వస్తారని చెప్పి ఇప్పటి 30 గడియలు అవుతాను కొడుక ఇవాళ కనుక ఏమి నేను ఉత్తగా పోతే ఏమిటే పార్వతమ్మ ఏమి పోలపోయి పీరు పోలు వచ్చినవని పంచపేర్లు పెడతాడు నా భర్త పరమేశుడు కల్లాకలి యోగం మీద నా కొడుక నా పేరు మీద కదరా నారాయణ అతలా నేర్తైరా కొడుక కొడుక పుష్పాన్ని మాత్రం సెలవీర కొడుకానికి ఇట్లా నాగన్నను వేడుకుంటాంది ఆ తల్లి పార్వతమ్మ అంతకంతకు ఏనాడు కూరలు దింపుతాడు ఆ నాగన్న బుస్సు బుస్సు అనుకుంటే మొయమయ మోదలు పెడతా అంటే భగవంత నాకు ఏనాడు కాటేసి ఏనాడు మరణం చేసి తట్టున్నాడు అని ఒక్కసారి చేయి విడిచిపెట్టే వరకు చెట్టు కింద పడుతుంది పార్వతమ్మ ఇంత హాని జరగకుండా చెట్టు కింద పడ్డది పూల పానం మీద పడ్డట్టు పడ్డది అప్పుడు చూడు మీదికి చూసేవాడకు 3 పువ్వులు మాయమైంది భగవంత నాగన్న మాయమైంది 3 పువ్వులు మాయమైంది ఇదేమి కలిమాయ ఇదేమి విచిత్రము కవ్వించి నవ్వించినట్టాయని చెప్పి పార్వతమ్మ మళ్ళా బిందె ఆడు సంఖ్యలు పెట్టుకున్నది గంపనెత్తలు పెట్టుకొని అప్పుడు అడవితో పట్టింది రావా అడవితో పట్టుకొని అడవి బాట పట్టుకొని ఎర్రటి ఎండల్లా ఉడుకుడుకు దుబ్బల్ల ఉత్తరేనుల పరికి పొదల్లకెళ్ళి పాల పొదల్లకెళ్ళి చీమల దూరని చిట్టడివి కాకులు దూరని కారండ పడివిలకెళ్ళి ఏనాడు పార్వతమ్మ వస్తుంటే అనేకమైన ఎండలు కొడతాను అవలాల చూడుంది ఎండలు కొడతాంటే నడినెత్తిలే చెమట ఉడతాను చెంపల మీదకి వెళ్ళి గారుకుంటా ఏనాడు చూడు తన శరీరం మీద చెమట పడతాను ఎన్నడు ఎండకు రాలేదు పార్వతమ్మ ఎండమావులు తెలియదు ఎండ నీడలేనాడు తెలియదు పొక్కులు మారు పొక్కులు వచ్చి శీపురువులలో దొడ్డుతోడి సిమ్మిచ్చి రక్తం పోతుంది కాళ్ళకు పార్వతమ్మ ఏనాడు వెళ్ళి వస్తా ఉంటే ఏడ్చుకుంటా వస్తా అంటే గగనాల మీద గంగరావదిలికి అవతారం మీద శంకరుడు కళ్ళ చూస్తాడు పార్వతి నువ్వు ఉడుము పట్టు పట్టినవు ఇక నువ్వు ఏనాడు వదిలిపెట్టే తట్టులేవు నిన్ను కాసేపు మళ్ళా నవ్విస్తానని చెప్పి ఈ పార్వత చేతవ లోపల బలరాముని గుండము బలరాముని గుండం అందులో ఒక్క కప్ప కూడా లేకుండా చేసిండు ఒక్క
ఒక్క కప్ప కూడా లేకుండా చేసిండా. అదే ఈనాడు గుండం బంధువులు 3 గుళ్ళను తయారు చేసిండు. ఆ గుడిని తయారు చేసి ఆ గుళ్ళగాడ బ్రాహ్మణ అవతారం మీద జంగమ అవతారం మీద శంకరుడు ఏనాడు అవతారం ఎత్తుకొని ఉన్నాడు. ఏడ్చుకుంటా పార్వతమ్మ చూడు అదే బాయి కాడికి ఎట్లా బాయి కాడికి పార్వతమ్మనే అమ్మా పార్వతమ్మ ఆనాడు మాత్రం నందనవనం అంటే ఇంత మంచి పూల తోట ఉన్నది. పూల తోటల్లో మాత్రం ఇంత మంచి సువాసన గల పూలు ఉన్నాయి. ఇంత పచ్చడి మాత్రం ప్రసన్నమైన మాత్రం నా దేశం ఉన్నది. ఈ తోట ఉన్నప్పుడు ఈ తోటలో మాత్రం బాయి కనబడపోతుందా అని మాత్రం ఆ తల్లి పార్వతమ్మ అట్లా కొంత దూరమైన పార్వతమ్మ చెట్లు ఉన్నాయి. ఇవాళ మాత్రం అని అటు చల్లగా అక్కడ మాత్రం బాగా అనిపిస్తుంది పార్వతం. బాయి కాడికి వచ్చిన పార్వతమ్మ ఇంత మంచి బాయి రాదు వచ్చిండు. పచ్చి పాలు ఉన్నట్టున్నాయి నీళ్ళు. ఈ నీళ్ళు తీసుకుపోయి నా భర్త బాగా పోయేస్తానన్నది. నా భర్త లోకాల పరమేశ్వరుడు నాతో వస్తే ఆయన ఈ బాయిలు ఎత్తు నేను ఎంత పచ్చి పాలు ఉన్నట్టున్నాయి నీళ్ళు. ఆయన అన్నాడు ఒకటి గౌతం తీసుకొచ్చి నా పాలు దొరుకుతాయా నీకు ఎక్కడ దొరుకుతాయా నీళ్ళు దొరుకుతాయా నీకు శ్రీరామ పత్రి దొరుకుతాను ఎదురు కొట్టిండు. ఆయన ఇప్పుడు అత్తేళ్ళు ఎత్తెత్త కథ నా అయ్యా బుడగరాం కానవా ఇప్పుడు మునిగపోనా ఎడియేసి మాత్రం నీళ్లు కొంట పోయి భర్త మాత్రం పూజ చేసింది అని అనుకున్నది. అయ్యోనే దేవుడా బాయికాడికి వచ్చింది బిందె పట్టుకొని ఆయన నీళ్లు మాత్రం ముంచుతారని పోతాను పార్వతం. బాయికాడికి వచ్చింది ఎక్కమెట్లున్నాయి దిగమెట్లున్నాయి బిందెలో పోయేనాడు నీళ్లు నింపింది. అబ్బా ఇంత మంచిగా ఉన్నాయి నీళ్లు అని ఆ నీళ్ళని తీసింది. బిందెల నీళ్లు ఆ మెట్ట మీద పెట్టింది. నేను 6 నెలలు అవుతుంది అడవిలో దిగబట్టి స్నానం వేయలేదు. ఈ బావి లోపల స్నానం చేస్తానని ఇది ఈతలు పడుతుంది పార్వతమ్మ. ఇది ఈతలు కొట్టి బిందె పట్టుకొని బావి గడ్డలు ఎక్కుతాను. మెట్లు ఎక్కుతుంటే లోకాల శంకరుడు ఆ పూజారిగా బావి బంధుగోలు గుడి ఉన్నది. ఆ గుడి బంధుగోలు పూజారి లెక్క జంగమ వేషం కట్టుకున్నాడు. పాపకారి ముండా బట్టుకారి ముండా నీ వీధ మన్ను పోయ నీ వీధ తుమ్ము పోయ్యా నీ వీధ మన్ను పోయ్య కదనే పాపకారి ముండా ఈ బావి లోపల నువ్వు ఇది ఈతలు కొడతాను. రాముడు రామ రాఘవ ఈ బావిలో ప్రజలు నీళ్ళు తాగే బావిలో తానం చేస్తారా చెప్పు గిల్ల తానం చేయొచ్చునా
దుర్మార్గురాల దున్నపోత ఈ ప్రజల నీళ్ళు తాగే బావి లోపల అంటుతోనున్నావో ముట్టుతోనున్నావో ఈ బావిలో నువ్వు తాను ఎందుకు చేస్తాను నేను ఈ గుళ్ళల్లో పూజ చేసేటోని నా పేరు పూజారి మల్లయ్యండు వీడు అనుకుతానా తిరుగుతాను నా మాటే గింత కాదు నా లోపలికి వెళ్ళి మంచిగానే వస్తాంది కానీ యువతలకి వచ్చే వరకు ఇచ్చకపోతాను కొడుకు ఓ నాకేంది అనుకుంటాను కొడుకు సల్లూరు అంటే కొల్లూరు అవుతాంది ఇక జమ్మికుంటా అంటే కుమ్మికుంటా అవుతాను కుమ్ముకుంటే పేరు మారుతుంది ఇక పరకాలంటే గిరకాలు అవుతాను కొడుకు ఇక గడ్డపాక అంటే పని చేయదు గద్ద పాగద్దునా అనంగా మంచిగానే వస్తాను కొడుకు మరి ఏం చేయాలి ఈ పాయలు నీళ్ళు తాగే బావిలు ఎవరైనా తాళం చేయొచ్చునా ఇంతకు నువ్వు ఎవరు పున్నాని ఎవరు పున్నాను కాదు ఎవరు పెన్నాని అనాలి సొల్లంతా గిడ్డో నా కింది చూసిపోయినాయి మీది చూసిపోయినాయి ఏంటి అయ్యా కింది పనులు చూసిపోయినాయి మీది పనులు చూసిపోయినాయి గిడ్డో నువ్వు ఎవరు పున్నాని నేను మాత్రం అనగా పరమేశ్వరుడు భార్యనయ్యా నువ్వు శంకరుని పెన్నానువా బిడ్డ ఇవ్వరాక నువ్వు శంకరుని పెన్నాను అని నాకు చెప్తే నేను కొడుతున్నాను అయ్యా ఇవాళ లంచ కూడా కొట్టాగా వచ్చింది శంకర్ నువ్వు శంకరుని బతికి కచ్చి అసలు ఎందుకు పట్టుకోవాలి కట్టే అరే బిడ్డ నువ్వు మరి ఎందుకు వచ్చిన బిడ్డ శంకరుని పెన్నా అంటే నువ్వు ఎండికొండాల పంచన్న గిర్లలో ఉండేదాని బిడ్డకి ఎర్రటి ఎండాల గిట్ల వచ్చినావు బిడ్డ అంటే పొల్ల ఖరీదైంది పొల్ల ఎందుకు వచ్చినావు బిడ్డ అయ్యా నా భర్త తోటి నేను మాత్రం పంట పందెం కట్టుకొని అతిక 100 మంది ఆడి వల్ల ఇద్దరు లొల్లైందా పంట పందెం కట్టినా అవునయ్యా బిడ్డ కచ్చి కట్ట సంగతి మర్చిపోయింది కానీ బిడ్డ శంకర్ నాకు చెప్పు నువ్వు వచ్చిందని చెప్పకు నువ్వు మరి నేను వచ్చిందని చెప్తే కోసి కుప్ప పెడుతున్నా చెప్తాను నిన్ను చెప్తే దగ్గర వేరే ఉన్నట్టున్నది కానీ అయ్యా భర్తతోటి మాత్రం పంట పందెం అంటే అధిక 100 మంది ఆడవాళ్ళ 1,000 మంది కొడుకులు మాత్రం సంతానం కట్టుకున్నా నేను మెల్లగా చెప్తాను గట్టిగా చెప్పు అయ్యా నా భర్తతోటి పంట పందెం కట్టుకొని వచ్చిన కొడుకులు కావాలి బిడ్డలు కావాలి చెబుతుంది అనుకుంటావా అయ్యా మంచిగా చెప్పాలి నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇనసొప్పుగా గింతే అయితే ఏంటి మీరిద్దరు ఏమి చేద్దామని కట్టుకున్నారు కొడుకులు బిడ్డలుగా అన్నా నేనన్నా ఒక్కొక్కరు ఇద్దరు కనుడే ఇంత మంచి నువ్వు అంతమందిని ఎట్లా చేస్తావని పొల్ల కండాలు ఉన్నది కానీ కలర్ పోతుంది అంటలేదు అయ్యా ఇక కంట్రోల్ ఇలా కొడుకేంది మరి చెప్పేది నాకు రారాసుడు అది ఒక్కనే మీరు రారాసుడు నా భర్తతో పంట అక్కడ వచ్చిన తిరుక్కుంటా ఎక్కడ తిరిగినా గానీ నా భర్త ఒక్క మాట అన్నాడు పురుగు ఉంటాను పుష్పం కప్ప ఉంటాను కవుతా సిడలేని పత్రి తీసుకురమ్మని నా భర్త అన్నాడు పత్రి పిసా ఎంత పూల మాత్రం లెక్క ఎంత పూలు కాకపోతే 7 గంపల పూలు తీసుకొచ్చి నీ ఎదమీద పోతానన్న కప్ప ఉంటాను కవుతామంటే నీళ్లు కాదు మాత్రం 7 రంబల నీళ్లు తీసుకొచ్చి రంబులో మాత్రం ముంచుతా లేపుతానని తెచ్చిన సిడలేని పత్రి అంటే పత్రిని నేను వండబెడతానన్న ఎక్కడ తిరిగినా నాకు ఏం దొరకలేదయ్యా దగ్గర మీరు ఉరుగుతం పెడతారు మిమ్మల్ని ఏమన్నావు మా జోలికి రాకుండా పాసంగా అట్లా నాకు నడువు అమ్ముతలేదని నేను ఏమవుతుంది ముందర పెంచబడితే నాకు ఏంటి ముందర మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ నాకేం తక్కువ ఉన్నది అట్లా తిరుక్కుంటే వచ్చిన ఎక్కడ తిరిగినా మాత్రం పూలు దొరుకుతారు
దొరుకుతలేదు, పత్రి దొరుకుతలేదు, కపోటులు గౌతం దొరుకుతలేదు. అయ్యా ఇక్కడ వచ్చేవారు మాత్రం నీళ్లు పచ్చిపాలు ఉన్నట్టున్నాయి బావిలో. కొంచెం నీళ్ళు తీసుకొని పోతాను. అది నీ అవ్వదోడు ఇచ్చిన అనుకున్నావా, నీ అయ్యదోడు ఇచ్చిన అనుకున్నావా? గిల్ల ఎవరైనా తానం చేయొచ్చిన చెప్పరేమన్నా మీ సాలు లేదా? మీ సాలు అవేనా కొనుకొస్తానవా అడకత్తానవా? నీళ్ళు ప్రజలు నీళ్లు తాగే బావి లోపల అడ్డబట్ట కట్టిన ఆడదాన్ని నువ్వు ఎత్తున్నావు, అంటుతున్నావో ముట్టుతున్నావో. నేను మంచిగానే ఉన్నా కానీ ఒక్క చెంబ నీళ్లు కొంటపోయేందుకే ఇక్కడికి వచ్చిన కానీ అడగలు మంది ఆడవాళ్ళు కావాలి, 1,000 మంది కొడుకు కానీ ఇంత రాజ్యం తిరుగుతాను బాబా. నీ భర్తకు చేసే పూజ నాకు అయిపో, నేను సంతానం ఇస్తా కచ్చి సంపుది కానీ మరి రేవు చెప్తాను. అటు ఎండుకొండ కాదు, ఇటు పంచన్న గిరుడు కాదు. నీ భర్తనికి సంతానం ఇస్తాడో ఇయ్యడో తెలియదు. నేను కూడా సంతానం ఇస్తా, ఈ గుడికాడ పూజ చేసేటోని నేను కూడా సంతానం ఇస్తా బిడ్డ. జంగంలేదా? నేను జంగం ఎంతో మందికి సంతానం ఇచ్చిన. బాబు ఆ ముక్కు చూడు ఎట్లున్నది, దాడుకోలు ఉన్నట్టున్నది. ముక్కు నాది సేమ్ ఉంటది అంతేనా? ఈ సంతానికి ఈ ముసలాడు సంతానం ఆయన సో బిగ్ బాస్ నువ్వు బిగ్ బాస్ ముసలాడు సంతానం ఇస్తే నాకైతుందా? నువ్వు నీ భర్తకి ఎట్లా పూజ చేస్తానో అట్లా నాకు పూజ చేయి. నీకు పూజ చేసిన తర్వాత సంతానం ఇస్తా. నీకు ఆ 3 వస్తువుల పేర్లు నేను నీకు చూపిస్తా. పూజ చేసినాకరేనా? పూజ చేసిన వాళ్ళనే అనుకున్నది పార్వతమ్మ. ఇక పూజ అయిపో, ఇంట్లో స్నానం చేసినావు కదా, గుడికాడికి పోయి నువ్వు ఏనాడు పూజలు చేసుకుంటూ ఇక నేను సంతానం ఇస్తానన్న వాళ్ళకి అప్పుడు చూడు ఏమనుకున్నది పార్వతమ్మ. నా భర్త ఇచ్చేది ఎంతో ఇయ్యంది ఎంతో, ఈ జంగమూడు అయితే నాకు సంతానం ఇస్తానన్నాడు. ఎట్లయినా మంచిది, ఈ పొలం తింటా, ఇంటికి పోయిన వాళ్ళు ఆ పొలాలు తింటా, నా ఇల్లంతా పూరగానే. ఇక సంబురపడకుండా తల్లి చూసినవా గుళ్ళకాడికి వచ్చి పూజ చేస్తాను. శంకరుడు ఏమనుకున్నాడు, నేను నా భార్య పార్వతీదేవికి సంతానం ఇస్తానన్న అబద్ధం కొద్ది జంగం అవతారం మీద వచ్చి అబద్ధం ఆడినైతే మరి సంతానం ఇవ్వాలి కాదు, చచ్చిపోతానంటాను, ఏం చేయాలని చెప్పి మనసు లోపల పెట్టుకున్నాడు. లోకాల శంకరుడు జంగమ రూపం మందుకు పెట్టిండు. భగవంతా నా భార్య కడుపు లోపల ఉట్టటోళ్ళు ఎవరు ఉన్నారు? విరిగడ బండారి పట్టిండు, విరిగడ యాపాగి పట్టి మాటల మంత్రాలు మనసులకి వేళ్ళ వేదాలు కొల్లస్త్రీ మంత్రాలు ఎవరా పరమశివుడు చూసినవా మరి ఎట్లా కనబడుతుంది? భూలోక నగరం లోపల ఈ పార్వతమ్మ కడుపు లోపల ఉట్టటోళ్ళు ఎవరంటే అనకొండ దొనకొండ, రంగుల దొనకొండ, గొల్లొళ్ళు. మరి పూర్వకాలం లోపల పెద్దిరాజుకు అనేకమైన ఆవుల మంది ఉన్నది. ఆవుల మందను ఏనాడు కాపాడటానికి సౌడల దేవి కావాలని చెప్పి ఆవుల మందను కాపాడే ఒక మాయా శక్తి కావాలంటే నా బొచ్చవిని మట్టిని తీసి బొమ్మను తయారు చేసి ఆయుష్ పోసింది. ఆయుష్ పోసి సౌడల దేవని చెప్పి నాడు మంద మీద కావలు పెట్టిన పొద్దేడు గోళాలు మా పేడు గోళాల పాలు తాగుకుంటా ఆ మందను కాపాడే నాడు శక్తి. మరి ఆ మందను కాపాడుతుంది ఆ శక్తి ఏనాడు ఉన్నది. అవ్వా గొల్లలు అంటే గొల్లలు ఎక్కడ పుట్టింది?
గొల్లలు ఎక్కడ పెరిగింది, గొల్లలు ఎవరు, గొల్లల వృత్తాంతం ఏంది అంటే శ్రీ హరి నాభి కమల మందు పుట్టిన వాడు బ్రహ్మ. శ్రీ హరి నాభి కమల మందు పుట్టిన వాడు బ్రహ్మ. బ్రహ్మపుత్రుడు మహర్షి. మహర్షి కన్న కొడుకు మనోహరుడు. మనోహరుడు కన్న కొడుకు కచ్చకుడు. కచ్చకుడు కన్న కొడుకు అక్షయుడు. అక్షయుడు కన్న కొడుకు విక్షయుడు. విక్షయుడు కన్న కొడుకు భానుడు. భానుడు కన్న కొడుకు త్రిశంకుడు. త్రిశంకుడు కన్న కొడుకు హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు కన్న కొడుకు లోహితుడు. లోహితుడు కన్న కొడుకు దుందుమనుడు. దుందుమనుడు కన్న కొడుకు యమనేశుడు. యమనేశుడు కన్న కొడుకు మాందాత. మాందాత కన్నరు ఇద్దరు అమృత పుత్రుడు. వాళ్ళు కన్నరు దిలీపి. దిలీపి కన్న కొడుకు వసుదేవుడు. వసుదేవుడు కన్న కొడుకు గొల్ల గోపాలకృష్ణుడు. వీడికి 7వ తంట. వీళ్ళందరూ ఈ భువనాపురి పరిపాలకులు. వీళ్ళందరూ కలిసి ఒక గోవును పడిపజేసింది. గోవు అంటే ఆవు. ఆవు తోడబుట్టిన వాడు అంబోజరాజు. అంబోజరాజు కన్న కొడుకు కాంబోజరాజు. కాంబోజరాజు కన్న కొడుకు జడంబోజరాజు. జడంబోజరాజు కన్న కొడుకు గడంబోజరాజు. గడంబోజరాజు కన్న కొడుకు అంగురాల రాజు. అంగురాల రాజు కన్న కొడుకు వేయద్ది రాజు. వేయద్ది రాజు కన్న కొడుకు అంగురాల రాజు. అంగురాల రాజు భార్య శాంతమని దేవి. శాంతమని దేవి కన్న కొడుకు శారుడు పోగులోడు ఎరగొల్ల గంగురాజు. గంగురాజుకు ముగ్గురు భార్యలు. పెద్దది మాణిక్య ప్రభ, రెండోది చంద్రప్రభ, చిన్నది సూర్యుని వరాన పుట్టింది సూర్యప్రభ. సూర్యప్రభ దేవి కన్న కొడుకు నాగ ఒలరాజు. ఒలరాజు భార్య ఒల్లమదేవి. ఒల్లమదేవి కన్నది పంచపాండవుల సాటి పాటిగల్ల గొల్లులు. పెద్దవాడు సింహద్రి మహారాజు. రెండోవాడు పెద్దిరాజు. మూడోవాడు ఇలనొక. నాలుగోవాడు నలనొక. అందరికన్నా చిన్నోడు ఆవుల పోలు రాజు. ఈ పెద్దిరాజుకు అనేకమైన ఆవుల మంది ఉన్నది. దేవదేవుని మంద దేవి పార్వతి మంద సవలచ్చే ఆవుల మంద స్వామి కాసే మంద. కొల్ల కులాలు 12. ఎర్రగొల్ల, కర్ణగొల్ల, ముష్టిగొల్ల, ముదాడి గొల్ల, వేగొల్ల, వికారి గొల్ల, కప్పగొల్ల, పూజ గొల్ల, గుజరాత్ గొల్ల, పాకనాటి గొల్ల, కులము వేరైన కుర్మ గొల్ల. మరి ఈనాడు సత్యవంతుడు గొల్లోళ్ళు. పూర్వకాలంలో ఒకళ్ళ పుట్ట మీద గొల్లోడు అంటే పురుగు ముట్టలే కాట్లే, గొల్లోడు అంటే కలవడలు ఏట్లే, గొల్లోడు అంటే వాళ్ళకంటే చెప్పు. అలాగంటే చెప్పు. అచ్చేసే పని అచ్చేసే పని మరి ఆ పెద్దిరాజుకు ఏనాడు ఆవులు ఆగుతలేవని చెప్పి నన్ను వేడుకుంటే, మహేశ్వరుడు అంటే నన్ను వేడుకుంటే నా బొచ్చ వీధి మన్నును తీసి బొమ్మలు తయారు చేసి ఆయుష్ పోసిన సౌడలా దేవి ఏనాడు చూసినవా? ఓ మాయా శక్తిని తయారు చేసి మంద వీధ కావాలంచిన పొద్దాడు గోలాల పాలు మాపాడు. గోలాల పాలు తాగుతుంది సౌడల దేవి. చూసినవా? సౌడల దేవి తప్ప ప్రపంచం మీద ఏనాడు ఆమె పార్వతీదేవి కడుపులో పుట్టులు ఎవరు లేరు. కాబట్టి ఎక్కడున్నావని ఏనాడు చూసినవా? ఎలుగెత్తి కీకలు పెడతాండు లోకాల శంకరుడు చూడమ్మా. బిడ్డ రావే కన్న బిడ్డ, బిడ్డ రావే చెప్పు.
చెప్పు డాడీ అని పిలు. ఏ కష్టం వచ్చినా గట్టిగా డాడీ అని పిలు. చెప్తా నేను ఏమదండి కానీ బిడ్డ నువ్వు గాత పెట్టుకుంటూ వస్తుంటే చెట్లు అల్లల్ల ఆట ఆడుతాయి గట్టిగా డాడీ అని పిలు. డాడీ జాడి అను జాడి కాదు జాడి మరి ఏమదండి నేను ఎందుకు పిలిచినా నీ మందవీర ఏనాడు చూసిన గాత పెట్టుకుంటూ అక్కడ మాయమైన దొనకొండ పట్టణంలో మాయమయ్యి నా దగ్గర నా ఎండికొండలో నా వైడికొండలో నా చక్కెర ముక్కల దొంగ నా తాళ అంటే నాకు ఏం అర్థమవుతుంది కట్ట తెలుసుకుంటాను బిడ్డ అగలబడతాను అంటే నేను అట్లా అగలబడుతుంది కాదు బిడ్డ నీతో చిన్న పని పడ్డది ఏం పని పడ్డది నాయన ఏం పని అంటావా నీ తల్లి పార్వతమ్మ నేను చిన్న ఇసరకాయం పెట్టుకున్నా అంటే కొంచెం లొల్లి జరిగింది మీ మధ్యలో భార్య భర్తలు అన్న లొల్లి ఉండదు ఆరా బిడ్డ ఉంటది భార్య భర్తల లొల్లి మా ఉంటది ఏమి లొల్లి అంటే నీ తల్లి పార్వతి ఏమన్నది నాకు బిడ్డల సంతానంగా ఉన్నది బిడ్డలు ఎందుకే ప్రపంచం మీద ఉన్న ఆడపిల్లలందరూ మన బిడ్డలు కదా వద్దే అని నేను లేదు లేదయ్యా నాకు బిడ్డలు కావాలంటే నేను ఇయ్యనని నేను నువ్వు అడుగు తిత్తలేవు కాబట్టి నేను 100 మంది ఆడవాళ్ళు కావాలి 1,00,000 మంది కొడుకులు కావాలన్నా నీ తల్లి అన్నది వద్దే అన్న నువ్వు ఇత్తనం మంచి మాట లేకుంటే నీ శివ పూజ సింధు కానీ మరి పూజ మందు కానీ ఏది ఏమైనా మంచిదే నందికి ఏనాడు మేతయ్యా నాగన్నకు పాలు పోయానని చెప్పి ఏనాడు గాథ పెట్టి అడిగి మూల మచ్చం వేసి మమ్మీ మరి ఇత్తపాటే నువ్వు బాధపడకన్నా నువ్వు కోరుకున్న వాటి నేను 3 వస్తువులు కోరుకుంటావు ఎంత అంటే ఏదంటే తెస్తాను పురుగు ముట్టిన పువ్వు కప్ప ముట్టిన గౌతమ్ చెడలేని పత్రి తీసుకురమ్మా ఇవన్నీ తీసుకురమ్మను గివ్వెంత తగ్గి లెక్కెంత అని చెప్పి అడవికి బయలుదేరి వచ్చింది ఎక్కడ దొరకనిత్తలేదు నేనే దొరకనియకుండా 6 నెలలే అడవిలో తిరుగుతాను 7 వేల దొరుకుతలేవు తిరుక్కుంటా ఈనాడు వస్తా అంటే అడవిలో చచ్చిపోతానంటే నా భార్య చచ్చిపోతే నేను ఉండేందుకు లేకెందుకని ఒక గుండం తయారు చేసిన ఆ గుండంలో ఏనాడు కప్పలు లేకుండా తయారు చేసి ఆ స్నానం చేసింది నీళ్లు దొరికినాయని సంబరపడతాను ఇక క్షణమైతునో గడి అయితేనో ఏనాడు చూసినవా ఇక పట్టుకొని వచ్చే సమయంలో నేనే పుట్టి మారు దెబ్బలు కొట్టి మరి నీకు సంతానంగా ఉన్నట్టు ఈ గుడి లోపల పూజ చేయి నీ భర్త ఇచ్చే సంతానం ఏదో నేను ఇతరని చెప్పి జన్మ అవతారం మీద నేనే మాట్లాడి కానీ అరిచేతులు అంజన వేసుకో చూస్తే కలియుగ దాపార మందు ఏనాడు నీ తల్లి పార్వతీదేవి కడుపు లోపల ఎవరు పుట్టేది లేదు నువ్వు తప్ప ఎవరు లేరు బిడ్డ నువ్వు పుట్టాలే యాపకాయంత లింగమైన అరిచేతులు పుట్టు బిడ్డ అంటే తల్లి గర్భం లోపల పుట్టుమంట నాయన నాయన దేవతంగా కాలు పడతా లేకపోతే రాళ్ళు పడతాము నీ గర్భాసనం అందు నేను ఉంటానంటే తల్లి గర్భం లోపల నేను ఉంటానంటే నేను ఒక కోరిక కోరుకుంటా బిడ్డ సాయదాయన వాళ్ళు నువ్వు మంద మీద అఖండంగా వచ్చినావు నువ్వు పొద్దేడు గోళాలు మాపేడు గోళాలలో పాలు తాగరా అని పాలు తాగిన పోలే ఏదంటే అది తాగు